పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మనిషి ఎప్పుడు చికాగ్గా ఉంటారు, తలనొప్పి వస్తూ ఉంటుంది, అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు, ఇంట్లో డెవలప్మెంట్ ఉండదు. ఇవన్నిటికీ ఏవో పెద్ద కారణాలు అవసరం లేదు. నరదృష్టి, నరుడి దృష్టికి నల్ల రాపరాయైనా పగిలిపోతుంది అని పెద్దలు చెప్తుంటారు. అసలు ఇది మనకి నరదృష్టి సోకింది అని ఎలా తెలుసుకుంటాం? ఏమైనా సూచనలు ఉంటాయా? ఒకవేళ నరదృష్టి సోకిందని కన్ఫర్మేషన్ వచ్చింది, అది పోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? ఈ అంశాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్రవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు. గురువు గారితో మాట్లాడతారు. గురుగారు నమస్కారం. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, నరదృష్టి ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొన్న ఇబ్బంది ఇది. ఈ నరదృష్టి తగిలింది అనడానికి ఏమైనా ఫస్ట్ హింట్స్ ఏమైనా ఉంటాయా? చాలా మంచి మాట అడిగారమ్మా. ఎందుకనంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఈ నరదృష్టి అనేటువంటిదే చాలా బలమైనటువంటి స్థితిని సూచిస్తుంది. చాలామంది కొట్టిపారేస్తారు, పల్లెటూరి వయసులకి అయితే బాగా అర్థమవుతుంది. అవును. ఎందుకంటే పుట్టిన దారభ్యత మరణించేంత వరకు కూడా మానవుడు జాతకంతో సంబంధం లేకుండా సతమతమయ్యే సమస్య ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా అది నరదృష్టే. నరదృష్టి సోకితే నల్లరాయినా పగులుతుంది అని శాస్త్రం. కాబట్టి అంటే ఏంటిదంతా? ఈ నరదృష్టి అంటే ప్రధానంగా జన్మజాతకరీత్యా పాపగ్రహాల ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు, నిమీలిత చూపులు అని అంటారు. అటువంటి వ్యక్తులు వాళ్ళు చూసినప్పుడు నరదృష్టి సోకుతుంది. దిష్టి దోషము అని అంటారు దీన్ని. దిష్టి తగిలింది అంటారు. ఖచ్చితంగా. అంటే మన భూమి అయస్కాంత క్షేత్రం, రుణము ధ్రువము, ఇవన్నీ కూడా అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీ అని అంటారు. ఈ ధనాత్మకము రుణాత్మకమైనటువంటి శక్తి. ఒక వ్యక్తి రుణాత్మకమైనటువంటి శక్తి కలిగినటువంటి దేహం ఉన్నప్పుడు ఆ చూసే చూపు కూడా రుణాత్మకంగా నెగిటివ్ అని అంటారు. ఆ నెగిటివ్ గా చూస్తే ఖచ్చితంగా అది వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీగా పాస్ అయిపోతుంది. అందుకనే మనం చూసినప్పుడు చిన్నపిల్లల్ని అందంగా తయారు చేసిన కాటుక మొత్తం కూడా దిద్దేవాళ్ళు. కళ్ళు అంటే భయంకరంగా చూడగానే అందమైన అమ్మాయిలాగా కాదు, ఏదో సాదా సీదా అబ్బాయి లాగా పుట్టేటట్టుగా కనబడాలి. చేతులు పెట్టేవాళ్ళు, అరికాళ్ళలో పెట్టేవాళ్ళు. పెద్దయిన తర్వాత అమ్మాయిలు దిద్దుకునే కండ్ల కాటుక అందంగా కాకుండా కాస్త చూడగానే మామూలు అనేటట్టుగా పెట్టేవాళ్ళు. ఇది ఈ విధంగా పుట్టిన దారభ్యత మరణించేంత వరకు సొంత ఇల్లు ఏదైనా మంచిగా కట్టుకున్నా, పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తున్నా, అలాగే వ్యాపారం బాగా జరుగుతున్నా నరదృష్టి. ఇప్పుడు ఇంటికి నరదృష్టి సోకింది అని చెప్పడానికి ప్రధానంగా ఏంటనంటే, కట్టిన తర్వాత ఇల్లు కట్టక ముందు కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉంటారు. ఈ ఆనందంగా ఉన్నట్టు ఆ ఇల్లు కట్టిన తర్వాత 1-2 నెలలు ఆనందంగా ఉంటారు. కానీ ఈ కట్టిన దారభ్యత అందరి మనస్సులో, అందరి నోళ్లలో ఈ కట్టిన ఇల్లు, ఆ కుటుంబ సభ్యుల యొక్క వైభోగాన్ని చూసి తట్టుకోలేని వాళ్ళు ఊహించుకున్నది నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, అది ఆ ఇంటి మీద ప్రసరించి ఆ ఇంట్లో వెళ్ళిన 2 నెలల తర్వాత చాలా మంది వీక్షించేటువంటి మన ప్రేక్షకులు కూడా చాలా మంది చెప్పేటువంటి కంప్లైంట్ ఏంటంటే, ప్రశాంతత లేకుండా పోయాము. ఏ ప్రశాంతత, ఏ సంతోషం కోసం అయితే పోయామో ఆ ఇంటికి, ఇష్టపడి కట్టించుకున్నాం, ఇష్టపడి కొనుక్కున్నాం, ఆ ఇంట్లో పోయిన తర్వాత ఆ సంతోషమే పోయిందండి. చాలా మంది అంటుంటారు. అంటే ఏంటి? ఆ ఇంటికి నరదృష్టి సోకింది. అందుకనే గుమ్మడికాయ కడితే వారం 10 రోజుల్లో కుళ్ళిపోతుంది. అవును గురువు గారు. ఎండిపోయి బక్క చిక్కిపోతుంది. కొన్ని ఇళ్ళకి కట్టి నెలలు గడుస్తున్నా అలాగే ఉంటుంది. ఇక మనమే నెలలు దాటిపోయింది, దాని వయసు అయిపోయింది అని చెప్పి తీసిపడేయాల్సింది తప్ప, కొన్ని ఇళ్ళకి అట్లా. వ్యాపారం జరిగే చోట కూడా ఇలాగే ఉంటుందమ్మా. వ్యాపారం కూడా బాగా జరుగుతుందంటే నరదృష్టి సోకిపోయి అప్పటి నుంచి వ్యాపారం కుంటుపడుతుంది. ఇక ప్రధానంగా ఈ యొక్క నరదృష్టి అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కలియుగ ప్రమాణంలో ఎక్కువగా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ. ఎందుకనంటే ఒక 20-30 ఏళ్ల కిందటి వరకు సమాజం చూస్తే ఈ నరదృష్టి గురించి ఎంత పెద్దగా చర్చించుకునేవాళ్ళు కాదు.
కేవలం పుట్టిన పిల్లలకి ఈ విధంగా పెళ్ళైనటువంటి సందర్భంగా తప్ప ఎక్కువగా ఆలోచన లేదు. కానీ ఈ మధ్యకాలంలో జీవించడమే ఒక యుద్ధంలాగా అయిపోయి అవును, బ్రతకడమే కష్టం. దేవుడి పూజలు మానేసేసాం. తర్వాత మనుష్యులు కూడా బాగా జనాభా పెరిగిపోయారు. తర్వాత ఒకప్పుడు ఆడ మగ ఉన్నప్పుడు మగవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు, ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు కుటుంబం మొత్తం పట్టణాలు గ్రామాల్లో కూడా బయటే తిరుగుతున్నారు. అవును. మరి రక్షణ ఎక్కడ ఉంది? ఎవరైనా వెంట్రుకలు కట్ చేసినది, గోళ్ళు కట్ చేసిన 24 గంటల వరకు ఆ వెంట్రుకలు గోళ్లలో జీవం ఉంటుంది. ఇప్పుడు మొత్తం సెలూన్స్ ఎవరైతే తొక్కుతారో చూడకుండా తొక్కేస్తాం. ఆ వెంట్రుకల ఉన్న వాళ్ళ లక్షణాలు ఈ తొక్కిన వాళ్ళకి వచ్చేసేస్తున్నాయి. అందువల్ల ఇబ్బందులు. ఇంకా పైగా చెప్పాలి అంటే దిష్టి తీసినటువంటివి ముందు వెనక చూడకుండా తొక్కేయడం, శ్మశానాల గుండా. ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు ఊరికి దూరంగా ఉండేది, అసలు ఇప్పుడు హైదరాబాద్ లో శ్మశానం పక్కనే హైరేజ్ ఉంటుంది, ఇల్లులు ఉంటున్నాయి. సో ఏమైపోతుంది, ఖచ్చితంగా అవన్నీ కూడా నరదృష్టి ప్రభావానికి గురైనట్టు ఆ గుండా వెళ్లాల్సి వస్తుంది, తొక్కొస్తాం. పైగా అన్ని అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. పూర్వకాలంలో బయటికి వెళ్ళొచ్చిన తర్వాత నీళ్లు కాళ్ళు చేతులు కడుక్కొని, ముఖం కళ్ళు కడుక్కొని, చెవులు కడుక్కొని, నోరు పుక్కిలించి ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడుందా? డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు, ఇంట్లోకి నుంచి బెడ్రూమ్కి వెళ్ళిపోతున్నారు. అసలు బెడ్రూమ్ మీద బ్యాగులను వేసేసి 10 నిమిషాల సేపు బెడ్రూమ్ మీద అలా రెస్ట్ తీసుకొని అప్పుడు లేచి పనులు చేసుకుంటున్నారు. అంటే ఏంటి, నెగిటివ్ ఎనర్జీని నీతో పాటుగా కాకుండా ఇంట్లో కూడా పట్టుకొచ్చేసేసావు. దీనివల్ల అనేక రకమైనటువంటి విపరీత పరిమాణాలు చోటు చేసుకుంటాయి, పరిణామాలు చోటు చేసుకుంటాయి. గురువుగారు, ఇప్పుడు నరదృష్టి తగిలింది, దానికి మనిషిని చూసి వాళ్ళ లక్షణాలను బట్టి చెప్పొచ్చు అంటారు. ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి మనకి? ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంటికి కానీ వ్యాపారానికి కానీ లక్షణాలు ఏంటి? కొంగుబాటుతనం. అలాగే మనిషికి చూసిన నరదృష్టి సోకింది అని అంటే ప్రధానంగా పిల్లల దగ్గర నుంచి వద్దామమ్మా. పుట్టిన పిల్లల దగ్గర పిల్లలకి ఎవరైనా నరదృష్టి సోకింది, అబ్బా పిల్లవాడు, అబ్బా అమ్మాయి చాలా బాగుంది అని అంటే, ఇక అప్పటి వరకు చక్కగా పాలు తాగే పిల్లైనా అబ్బాయి అయినా, భోజనం చేసే అమ్మాయిన అబ్బాయి అయినా ఇక భోజనం మాటే ఎత్తరు. ఇంత తింటారు, పడుకుంటారు. భోజనం తినకపోతే పిల్లలు ఎట్లా పెరుగుతారు? ఆకలి అనేది చచ్చిపోతుంది. పిల్లలు ముఖ్యంగా నరదృష్టి సోకింది అని అన్నప్పుడు పిల్లలు బిగిన అర్ధరాత్రి అపరాత్రి సమయం లేదనుకుంటే కుక్క పెట్టి ఏడుస్తుంటారు. ఇంకా చెప్పాలంటే పిల్లలు పాలు తాగగానే కక్కేసుకుంటారు, అన్నం తినగానే కక్కేసుకుంటారు. ఇలా పిల్లల్లో కనబడేటువంటిది విపరీతమైన మోషన్స్ అవుతాయి కొంతమందికి నరదృష్టి సోకితే. అదే పెద్ద వయసుకు వచ్చిన తర్వాత ఈ నరదృష్టి సోకింది అని అంటే ముఖ్యంగా వచ్చేటువంటిది నెగిటివ్ ఎనర్జీ కదమ్మా. మన బాడీలో పాజిటివ్ ఎనర్జీ పోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అన్నప్పుడు ఏమైపోతుంది, ఆక్సిజన్ బాడీకి అందదు. అందుకనే ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. బాగా చక్కగా రెడీ అయిన అమ్మాయినా అబ్బాయి అయినా, లేదా గొప్పగా మార్కులు సంపాదించుకున్న మంచి జాబ్ సంపాదించుకున్నా వాళ్ళు ఎక్కడ ఉండి అనుకున్నా మనకు వచ్చి చేరుతుంది. మనల్ని చూడాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ ఆలోచన పడ్డా సరిపోతుంది. ఇంకా అన్నిటికంటే మించి ఇంట్లో చికాకు కోపం పెరుగుతుంది. ఇంకొక లక్షణం, చికాకు కోపాలు పెరుగుతాయి. తద్వారా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు తరచూ జరుగుతుంటాయి. అన్నిటికంటే మించి మోకాళ్ళ నుంచి పాదాల వరకు బాగా పట్టి లాగేస్తుంటుంది. అసలు అరికాళ్ళు మంటలు. నరదృష్టి వల్ల ప్రధానమైన లక్షణం అరికాళ్ళ మంటలు. ఇక ఏదన్నా పదార్థం తిన్నామనుకోండి, మంచి స్వీట్ అయినా ఏదైనా తిన్నా ఇక్కడ గొంతు దగ్గర పట్టుకొని గొంతు మంట. అన్నం తినలేకపోతుంటాం, గొంతు మంట. ఎందుకనంటే ఈ సందర్భంగా నా వ్యక్తిగతమైన అనుభవం కూడా చెప్తాను. అందరికీ తగులుతుంది, నాకు తగులుతుంది. ఎందుకనంటే ఇప్పుడు సంబంధించి ఒక మంచి మాట చెప్పినప్పుడు లక్షల మంది చూశారనుకోండి, ఆ దృష్టి, అవును, అందులో మీరంటే అభిమానించే వాళ్ళు ఉంటారు, గిట్టని వాళ్ళు ఉంటారు, ప్రత్యర్థులు ఉంటారు. ఆ విధంగా ఉన్నప్పుడు నాకు కూడా నరదృష్టి సోకినప్పుడు కొన్ని పరిహారాలు ఇంట్లో చేసుకునేటువంటి పెద్దవాళ్ళు చేస్తే నిజంగా చెప్తున్నానమ్మా, కాళ్ళు లాగేసేటివి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది కదా దిష్టి తీయగానే, కాళ్ళు మంచి చక్కగా అయిపోతాయి, ఎనర్జెటిక్ గా ఉంటుంది. 100 కిలోమీటర్లు అయినా కానీ నడిచి వెళ్ళగల అంత శక్తి వస్తుంది. నరదృష్టి సోకితే 10 అడుగులు వేసిన అబ్బా కాళ్ళు నొప్పి లేస్తున్నాడు, మోకాళ్ళు, అరికాళ్ళు, ముఖ్యంగా అరికాళ్ళ మంట, గొంతు మంట, కడుపు మంట, ఇవన్నీ నరదృష్టి సోకితే ఏర్పడేటువంటి
లక్షణాలు ముఖ్యంగా ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. ఓకే. బాడీ అనీజీగా ఉంటుంది. ముఖ్యంగా ఏ పని యందు ఆసక్తి ఉండదు, చికాకు ఎక్కువగా ఉంటుంది. తర్వాత అన్నం ఇంత తినగానే కడుపు నిండిపోతుంది. ఈ యొక్క భావన చాలా మంది నరదృష్టి సోకినటువంటి వాళ్ళ యొక్క దేహంలో ఏర్పడుతుంది. కొద్దిగా తిన్నా ఇది ఉంటుంది. విపరీతమైన తలపోటు వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు. తల తిరిగిపోతున్నట్టుగా, తల పగిలిపోతుంది అన్నట్టు పోటు వస్తుంది. ఇవన్నీ ఈ నరదృష్టి సంబంధించిన సోకినటువంటి లక్షణాలమ్మా. ఓకే గురువుగారు, ఇప్పుడు నరదృష్టి బారిన పడ్డారు అనుకుందాం, వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఉందా? ప్రధానంగా ఇంటికి నరదృష్టి సోకితే నేను చాలా సందర్భాల్లో చూశాను. కర్ణాటక ప్రాంతాల్లో పోయినప్పుడు, ఇడుగుంజి ఆ ప్రాంతంలో పోతున్నప్పుడు అమ్మా, ఇడుగుంజి అనే కాదు చాలా చోట్ల కర్ణాటకలో అటువైపు ఒక స్త్రీమూర్తి ఫోటో చూశాను. దూరం నుంచి చూస్తే స్త్రీమూర్తిలానే వస్తుంది. దగ్గరికి పోతే చూస్తే అసలు మెల్లకన్నేసుకొని మొహంలో చెంపలు ఎంత ఉంటాయి, కళ్ళు ఎంత ఉంటాయి. అంటే దగ్గర దాకా పోతే ఒక వికృతమైన రూపంలాగా కనిపిస్తుంది. అంటే ఆ ఇంటి మీదుగా దృష్టి ఉండదు. అందుకనే ఇల్లు కట్టేటప్పుడు కూడా రాక్షసుడు బొమ్మ పెడతారు. అలాగే ప్రధానంగా వ్యాపార స్థలంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యాపార స్థలానికి కూడా నరదృష్టి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఈ యొక్క బూడిద గుమ్మడికాయ బలి ఇవ్వడం, బూడిద గుమ్మడికాయని వేలాడడం. బూడిద గుమ్మడికాయ, పూర్వకాలంలో బూడిద గుమ్మడికాయ వడియాలు తినేవాళ్ళు. అంటే నెగిటివ్ ఎనర్జీ పోయేది, ఆక్సిజన్ అందేది. ఇప్పుడు బూడిద గుమ్మడికాయలు ఎక్కడున్నాయి? ఎవరి ఇంట్లో చెప్తున్నారు? ఇప్పుడు ఇది ఒక కొత్త ట్రెండ్ వచ్చిందండి, యాష్ గా ఉన్న జ్యూస్ అని పొద్దున్నే బూడిద గుమ్మడి జ్యూస్ కొంతమంది తాగుతున్నారు. ఇది మంచిదే, హెల్త్ కు మంచిదే. అవన్నీ తినేవాళ్ళు ఇప్పుడు లేరు కదా, ఇప్పుడు లేరు. సో బూడిద గుమ్మడికాయ సంబంధించిన వడియాలు అవన్నీ కూడా ఇప్పుడు లేవు. అంటే ఆచారం తగ్గిపోతూ వస్తుంది. అందుకనే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్లో నిత్య దీపారాధన, నిత్య దీపారాధన, ధూపము వేయడము ఖచ్చితంగా. ప్రతి వారానికి ఒకసారైనా కానీ ఇంట్లో ధూపం వేస్తే నరదృష్టి రాదు. ముఖ్యంగా ఇంటికి నరదృష్టి రాకూడదు అని అంటే ఇల్లంతా ఊడ్చిన తర్వాత ఖచ్చితంగా గళ్ళ ఉప్పు, పసుపు, గంగ, కృష్ణ, గోదావరి ఏ నది అయినా నీరు, అలాగే కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, లవంగాలు, ఇలాచి, ఇవన్నీ పొడి, ఇవన్నీ అందులో నీటిలో వేసి బాగా మొత్తం కలిసిపోయిన తర్వాత ఒక మంచి బట్టతో ఇల్లంతా తుడిస్తే అసలు నెగిటివ్ ఎనర్జీ అంటూ ఇంట్లో పరారు. ఆ నీటితో గనక స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ పరారు. ముఖ్యంగా ఒక మనిషికి, వ్యాపారస్తులను కూడా ఇలా చేయొచ్చు. ఇంటికి గుమ్మడికాయ ఖచ్చితంగా కట్టాల్సిందే. ఆదివారము సాయంకాలం 4:30 to 6 మధ్యలో కట్టాలి. అమావాస్య రోజైనా కానీ రాహుకాలంలో కట్టాలి. ఏదైనా రాహుకాలంలో కట్టాలి. ఆదివారం 4:30 to 6 రాహుకాలం, అది చాలా విశేషం. ఆ సమయంలో కట్టాలి. అసలు మనిషికి దిష్టి తీసేటప్పుడు అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా మిరపకాయలు, ఎండుమిరపకాయ, దొడ్డుప్పు చేస్తారు. దిష్టి తీసినప్పుడు మిరపకాయ అయితే దిష్టి ఉందనుకోండి చిటపటలాడదు, కాలిపోతుంది. చీపురు కట్ట కూడా దిష్టి తీస్తారు. చీపురు కట్ట మామూలు అయితే టప్ 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 అని కాలుతూ వస్తుంది. అసలు మామూలుగా ఏదో శబ్దం లేకుండా కాలిపోతుంది చీపురు. చెప్పు తీస్తారు, చెప్పుతో కూడా దిష్టి తీస్తారు. అలాగే కుండ దిష్టి అని అంటారు. అంటే కుండలో నిప్పు కణికలు వేసి ఆ దిష్టి తీస్తారు. కొంతమంది ఎర్రన్నం, పచ్చన్నం అని కూడా అవి కూడా తీస్తారు. కుంకుమ నీళ్ళతో దిష్టి తీస్తారు, కోడిగుడ్డుతో తీస్తారు. ఇక వచ్చాయిగా తర్వాత ప్రధానంగా జీలకర్రతో కూడా తీస్తారు. జీలకర్రతో కూడా మనం ఎలా అయితే మనము ఎండుమిరపకాయతో తీస్తారు అలాగే. ముఖ్యంగా గళ్ళ ఉప్పు చాలా బాగా పనిచేస్తుందమ్మా. గళ్ళ ఉప్పు మన బాడీలో ఉండే, అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే నేను ఏంటంటే, మనకు సైన్స్ ప్రకారం చెప్తే మన బాడీకి ఒక ఆరా ఉంటుంది. ఆ ఆరాలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ గళ్ళ ఉప్పు ఎప్పుడైతే తిప్పేస్తామో ఆరాలో ఆ డిస్టర్బెన్స్ ని సెట్ చేసేస్తుంది, క్లియర్ అవుతుంది ఆ నెగిటివ్ అంతా. ఇది నేను ప్రత్యక్షంగా అనుభవించానమ్మా. నాకు ముద్ద దిగేది కాదు, కడుపులో మంటగా ఉండేది, కాళ్ళు బాగా గుంజేటివి. దిష్టి తీసిన తర్వాత ఇవన్నీ పోయేటివి. పిల్లలు కూడా అప్పటిదాకా ఏడుస్తారు, దిష్టి తీయగానే ఏడుపాపేస్తారు. దీని గురించి ఎక్కడెక్కడో మనకు సంబంధించి మన మతం కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంతరాలని కట్టించుకొని అవి ఏమీ లేవమ్మా. మన దగ్గర దుర్గాదేవి ఆరాధన, కాలభైరవుడి యొక్క ఆరాధన చేస్తే సకల దిష్టి దోషాలు తొలగిపోతాయి. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.